ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ ఇంకా బెస్ట్ ఫ్రాంచైజెస్. ఇది వారి అగ్రెషన్, వారి ప్యాషన్, ఇంకా వారి ట్రాఫీ కోసం చాలా ఫేమస్. ఆక్షన్ మాస్టర్ స్ట్రోక్స్ నుంచి బ్రేక్అవుట్ స్టార్స్ వరకు ఇంకా అన్ఫర్గెటబుల్ సీజన్స్ వరకు ఈరోజు ప్రతి ఒక్క టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఆర్సీబీ యొక్క జర్నీ అనేది ఒక రోలర్ కోస్టర్స్ ఆఫ్ హైస్ అండ్ లోస్. ఈరోజు మనం వారి బెస్ట్ ఆక్షన్ స్టీల్స్ అంటే వారి బ్రేక్అవుట్ స్టార్స్, అన్ఫర్గెటబుల్ సీజన్స్, ఇంకా ఆర్సీబీ యొక్క హైస్ అండ్ లోస్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఆర్సీబీ. ఫస్ట్ మనం వీరి ఆక్షన్ స్టీల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2008లో ఆర్సీబీ ఒక బేబీ ఫేస్ ఉన్న విరాట్ కోహ్లీని 12 lakh రూపీస్కి సైన్ చేసుకుంది. అంటే అది అరౌండ్ ఒక $30,000 వరకు. అప్పట్లో ఇది ఒక చిన్న రిస్క్ లాంటిది, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా అండర్-19 టీంని లీడ్ చేసిన విరాట్ కోహ్లీని ఇంత హైలీ ఎక్స్పీరియన్స్ స్క్వాడ్కి యాడ్ చేయడం ఒక చిన్న రిస్క్. కానీ ఆర్సీబీ ఈ రిస్క్ తీసుకుంది అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. 2011 వరకు విరాట్ కోహ్లీ ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ కి బ్యాక్ బోన్ అయి నిల్చున్నాడు. వీరి మోస్ట్ అన్ఫర్గెటబుల్ సీజన్ అనేది 2016. ఈ సీజన్ లో వారు 973 రన్స్ అనేది స్కోర్ చేశారు, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ఎనీ ఐపీఎల్ సీజన్. అండ్ ఆ రికార్డ్ అనేది ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవ్వరు బ్రేక్ చేయలేదు. దానిలో 4 సెంచరీస్ కూడా ఉన్నాయి, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ఎనీ ఐపీఎల్ సీజన్ బై ఎనీ ప్లేయర్. ఈ రోజు 8,000 రన్ల పైనతోనే విరాట్ కోహ్లీ ఆర్సీబీ యొక్క హార్ట్ మాత్రమే కాదు కానీ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ స్టార్స్ కూడా. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2014, ఆర్సీబీ ఒక లెగ్ స్పిన్నర్ ని సైన్ చేసుకుంది. పేరు యుజ్వేంద్ర చహల్. యుజ్వేంద్ర చహల్ ముందు ముంబై కోసం ఆడాడు, కానీ ముంబైలో అతనికి ఎక్కువ ఛాన్సెస్ దొరకలేదు. తను మోస్ట్లీ ఒక బెంచ్ వార్మర్ లాగా ఉండే. కానీ చహల్ ఆర్సీబీ యొక్క ట్రంప్ కార్డే నిల్చున్నాడు. చహల్ యొక్క బ్రేక్అవుట్ సీజన్ 2016లో వచ్చింది విత్ 21 వికెట్స్. ఈ బ్రేక్అవుట్ సీజన్ తర్వాత ద రెస్ట్ ఈస్ హిస్టరీ. చహల్ యొక్క మిడిల్ ఓవర్స్ లో ఉన్న కంట్రోల్ వాజ్ ప్యూర్ గోల్డ్. ఈ కంట్రోల్ వల్ల అండ్ ఈ వికెటింగ్ అబిలిటీ వల్ల వారి ఫ్యూచర్ లో ఇండియా యొక్క గ్రేటెస్ట్ T20I స్పిన్నర్ అయ్యారు. కానీ 2022లో సాడ్లీ ఆర్సీబీ అన్నది వీరిని వదిలేసింది. హర్షల్ పటేల్. 2021లో ఆర్సీబీ హర్షల్ పటేల్ ని రీసైన్ చేసుకుంది ఫర్ అరౌండ్ 20 lakh రూపీస్. అండ్ దాని వెంట వచ్చింది వాజ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. హర్షల్ పటేల్ యొక్క క్లెవర్ వేరియేషన్స్ ఇంకా డెత్ బౌలింగ్ మాస్టరీ వారిని 2021లో 32 వికెట్స్ తీయడానికి దారి తీసింది, విచ్ ఇస్ ద జాయింట్ హైయెస్ట్ ఫర్ ఎనీ బౌలర్ ఇన్ ఐపీఎల్ సీజన్. 32 వికెట్స్. దీనితో ఆయనకి ఇండియన్ స్క్వాడ్ కాలప్ అనేది కూడా వచ్చింది. అండ్ నౌ ఫిల్ సాల్ట్ ఇన్ 2025 మెగా ఆప్షన్ లో ఆర్సీబీ అనేది ఫిల్ సాల్ట్ ని 11.5 crore రూపీస్ కి సైన్ చేసుకుంది. ఈ ఎక్స్ప్లోజివ్ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ లాస్ట్ ఇయర్ 2024 ఐపీఎల్ లో తన బ్యాటింగ్ విధ్వంసాన్ని చూపించాడు. సో ఈ ఇయర్ తను విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేసి ఆర్సీబీ యొక్క టాప్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలరా? ఇతను ఆర్సీబీ యొక్క నెక్స్ట్ బ్రేక్అవుట్ స్టార్ అవ్వచ్చు. సో ఇప్పుడు వాళ్ళ బ్రేక్అవుట్ సీజన్స్ గురించి మాట్లాడుకుందాం. 2008 కి రివైండ్ చేద్దాం. 2008లో ఆర్సీబీని విజయ్ మాల్యా 111.6 million రూపీస్ కి కొన్నారు. వారు పెద్ద ఆశలతో వచ్చారు. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇంకా స్టార్ స్టడెడ్ టీమ్ ని క్రియేట్ చేయాలి అని చెప్పి. ఈ టీంలో రాహుల్ ద్రవిడ్, జాక్ కాలిస్, అనిల్ కుంబ్లే లాంటి స్టార్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ తో నింపేశారు. అండ్ ఇంకా ఒక యంగ్ ఇంకా ఎక్స్ప్లోజివ్ విరాట్ కోహ్లీ. కానీ అన్ని వారు అనుకున్నట్టు జరగలేదు. ఆర్సీబీ వాళ్ళ ఎక్కువ మాత్రం డబ్బుల్ని మోస్ట్ ఆఫ్ ద టైం టెస్ట్ జాయింట్స్ మీద ఇన్వెస్ట్ చేసింది. అంటే రాహుల్ ద్రావిడ్ కానీ లేదంటే జాక్ కాలిస్ కానీ వారు టెస్ట్ లో బాగా ఆడుతుండే, కానీ T20I సెటప్ కి వారు కొంచెం అవుట్డేటెడ్ అనిపిస్తుండే.
అండ్ ఇంకా వాళ్ళ టాక్టిక్స్ కూడా కొంచెం అవుట్డేటెడ్గా ఉండే. కానీ T20లోనేమో అగ్రెషన్ ఇంకా ఫాస్ట్ ప్లానింగ్ టాక్టిక్స్ ఉపయోగపడతాయి. కానీ ఆర్సీబీ వాటికి అంత తొందరగా అడాప్ట్ అవ్వలేకపోయింది. అప్పుడు ఆర్సీబీ యొక్క స్క్వాడ్ అన్నది ఒక T20I లీగ్లోకి బై మిస్టేక్గా ఎంటర్ అయిన ఒక టెస్ట్ టీమ్ లాగా అనిపిస్తుండే. ఆర్సీబీ 14 మ్యాచెస్లో జస్ట్ 4 మ్యాచెస్ గెలిచి 7th పొజిషన్లో ఫినిష్ అయింది. ద్రావిడ్ 371 రన్స్తో లీడ్ చేస్తున్న వేరే ఏ బ్యాట్స్మెన్ కూడా ఆ టీంలో 300 రన్స్ మార్క్ కూడా క్రాస్ చేయలేకపోయింది. రాహుల్ ద్రవిడ్ ఇంకా వసీం జఫర్ యొక్క బ్యాటింగ్ ఓపెనింగ్ పేర్ అనేది చాలా స్లోగా ఉంది. అండ్ జాక్ కాలిస్ మిడ్ సీజనే బెంచ్ అయి ఉండే. దీనివల్ల ఆర్సీబీకి 2008 సీజన్ అనేది అంత మెమరబుల్ సీజన్ కాకపోయినా ఒక సీజన్ ఇన్ విచ్ దే లెర్న్ దేర్ వాల్యూస్ అనేది చెప్పారు. 2016 అనేది ఆర్సీబీ యొక్క గోల్డెన్ ఇయర్ లా ప్రూవ్ అయింది. ప్రతి సీజన్ కంటే ఎక్కువ ఈ సీజన్ ఈసారా కప్ నమ్దే అంటూ వాళ్ళ ఫ్యాన్స్ చాలా గట్టిగా నమ్మారు దట్ ఈ సీజన్ కప్ ఆర్సీబీదే. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ చేస్తూ ఈ టీం బ్యాటింగ్ లైనప్ కి ఒక చిన్న ముద్దు పేరు కూడా వచ్చింది, ది అవెంజర్స్ ఆఫ్ ది ఐపీఎల్ అని చెప్పి. ఆర్సీబీ వాజ్ అన్స్టాపబుల్ ఆల్మోస్ట్. ఆర్సీబీ ఒక 2016 టీం అనేది ఒక డ్రీమ్ టీం. కోహ్లీ తన గాడ్ మోడ్ ఇంకా తన కెరియర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ లో ఉండే. అండ్ ఏబీ డివిలియర్స్ ఒక 360 ప్లేయర్, వారి ఎక్స్ప్లోజివ్ షాట్స్ తోని అందరినీ అలరిస్తూనే ఉంటారు. క్రిస్ గేల్ ఇంకా షేన్ వాట్సన్ ఆల్ రౌండ్ ఫైర్ పవర్ ని తెచ్చారు. చహల్ యొక్క స్పిన్ మాయాజాలం ఇంకా ఒక ఫైరీ బౌలింగ్ యూనిట్ వల్ల ఈ టీం అన్నది ఆల్మోస్ట్ అన్స్టాపబుల్ గా ఉండే. ఆ సీజన్ లో ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తూ విరాట్ కోహ్లీ 973 రన్స్ స్కోర్ చేశారు విత్ అ స్టాగరింగ్ 4 centuries and 7 half centuries in that season with a batting average of 81.08 and AB de Villiers 687 runs కొట్టాడు అండ్ గేల్ పెద్ద ఇన్నింగ్స్ తో చెప్పినాయి. ఆర్సీబీ లీగ్ స్టేజ్ లో సెకండ్ ఫినిష్ అయ్యింది కానీ క్వాలిఫైయర్స్ గెలిచి ఫైనల్స్ కి స్టామ్ అయిపోయింది. చహల్ యొక్క 21 వికెట్స్ ఇంకా షేన్ వాట్సన్ యొక్క ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఆర్సీబీని ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా తయారు చేశాయి. ఫైనల్లో ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఫేస్ చేసింది. 209 చేసేస్తూ ఆర్సీబీ జస్ట్ 8 రన్స్ షార్ట్ ఉండిపోయి ఆ టైటిల్ ని చేతులారా పోగొట్టుకుంది. కానీ 2024 గురించి మాట్లాడుకుంటే ఈ ఆర్సీబీ టీం అనేది రిడెంప్షన్ కోసం చాలా హంగ్రీగా ఉంది. ఇయర్స్ ఆఫ్ ప్లే ఆఫ్ హార్ట్ బ్రేక్స్ తర్వాత వారు వారి స్క్వాడ్ ని రిబిల్డ్ చేసుకొని యూత్ ఇంకా ఎక్స్పీరియన్స్ ని మర్జ్ చేసి బౌలింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. మొహమ్మద్ సిరాజ్ పేస్ అటాక్ ని లీడ్ చేశారు, వేరాజ్ లాకీ ఫెర్గ్యూసన్ వాళ్ళు 2 crores కి సైన్ అయ్యారు, వారు రా పేస్ లీడ్ చేశారు. ఇంకా యష్ దయాల్ ఒక రిలయబుల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లాగా ఎమర్జ్ అయ్యారు. అండ్ యాజ్ ఆల్వేస్ కోహ్లీ బ్యాటింగ్ లో ఆ యాంకర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో తన చుట్టూ వేరే బ్యాటర్స్ రివాల్వ్ అయ్యి షాట్స్ ఆడొచ్చు. కానీ ఆర్సీబీ యొక్క మిడిల్ ఆర్డర్ అనేది ఒక కన్సర్న్ లాగా ఉండే, ఎందుకంటే ఇన్సైడ్ అవుట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సమ్ టైమ్స్ క్లిక్ అవుతుంది అండ్ సమ్ టైమ్స్ క్లిక్ అవ్వట్లేదు. అండ్ ఇదే 2024 సీజన్ లో వారు వన్ ఆఫ్ దేర్ లోయెస్ట్ పాయింట్స్ అండ్ వన్ ఆఫ్ దేర్ హైయెస్ట్ పాయింట్స్ కూడా చూశారు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ లో వారు ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగారు అండ్ ఎస్ఆర్హెచ్ అనేది వాళ్ళ 263 రన్స్ రికార్డ్, వారు ఓవర్ డెకేడ్ వరకు హోల్డ్ చేసిన రికార్డ్ ని వారు ఈ సీజన్ 2 or 3 times అనేది షాటర్ చేశారు. అండ్ చిన్నస్వామిలో ఆర్సీబీతో ఆడుతూ ఆర్సీబీ ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ బౌలింగ్ అటాక్ ని 287 రన్స్ అనేది కొట్టింది. సో ఇది అనేది ఆర్సీబీకి వన్ ఆఫ్ ద లోయెస్ట్ పాయింట్స్ లా ప్రూవ్ అయింది. కానీ నెక్స్ట్ రాబోయేది మిరాకిల్ కంటే తక్కువ కాదు. ఎవరు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి రావడానికి ఛాన్స్ జస్ట్ 1% ఉండే. అండ్ వారు నెక్స్ట్ వచ్చిన 7 మ్యాచెస్ గెలిచి సిఎస్కేని ఒక నెయిల్ బైటింగ్ ఎన్కౌంటర్ లో ఓడించి వారు ప్లే ఆఫ్స్ కి వెళ్ళారు. ఆల్దో వారు ఎలిమినేటర్ లో ఓడిపోయినా ఈ ఇయర్ అన్నది ఆర్సీబీకి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సీజన్స్, ఎందుకంటే ఇలాంటి బ్రేక్అవుట్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం నార్మల్ కాదు. ఆర్సీబీ యొక్క స్టోరీ అనేది ప్యాషన్, హార్డ్ వర్క్ ఇంకా అన్రిలవెంటింగ్ హోప్ గురించి చెప్తుంది. కోహ్లీ యొక్క రైజ్ నుంచి చహల్ యొక్క స్పిన్ వరకు, 2008 యొక్క డౌన్స్ నుంచి 2016 యొక్క వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ హైస్ వరకు అండ్ 2024 యొక్క మిరకల్ వరకు ఆర్సీబీ ప్రతి ఇయర్ నమ్ముతూనే ఉంటుంది అండ్ వాళ్ళ హోప్ ని లూజ్ అవ్వదు. మీకేమనిపిస్తుంది? ఆర్సీబీ ఈ 2025లో ట్రాఫీ గెలుస్తుందా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఆర్సీబీ కప్ గెలుస్తుందా గెలీదా అన్నది టైం మాత్రమే చెప్తుంది. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్
ఈ సాలా కప్ నామ్దే ఛాన్స్ ని ఆపొద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఆర్సీబీ ఫ్రెండ్స్. Let's keep that red and gold spirit alive.